శ్రీమాత్రే నమః. శ్రీ లక్ష్మీ గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. 2021 ఏప్రిల్ 13వ తారీఖు నుండి నూతన సంవత్సరం ప్లవనామ సంవత్సరం ప్రారంభం. ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ తులారాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు, ప్లవనామ సంవత్సర ఫలితాలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సర ఫలితాలలో భాగంగా ముందుగా ఏ నక్షత్రాల వారు తులారాశికి చెందిన వారు తెలుసుకుందాం. చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ 1, 2, 3 పాదాల వారు తులారాశికి చెందినవారు. తులారాశి వారి యొక్క ఆదాయం 2, ఖర్చు 8. రాజపూజ్యం అనగా గౌరవించేవారు 1, అవమానించేవారు 5. ఈ రాశి వారికి ఈ సంవత్సర కాలం అంతా కూడా ప్రతి పని యందు కూడా ఆటంకాలు అనేవి ఎక్కువగా సంభవించే అవకాశాలు ఉంటాయి. అయితే ఆటంకాలు కలిగినాయి, ఇక మనకి పని అవ్వదు అనుకునే పరిస్థితుల్లో ఆటంకం తొలగి మీకు అనుకూలత, శుభ ఫలితం కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి కుటుంబం ద్వారా మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబంలోని వ్యక్తులు అనుకూలంగా ఉంటారు. కుటుంబపరంగా కుటుంబంలోని వ్యక్తులకి కొంత అభివృద్ధి, వారి ద్వారా కొంత ధనాదాయం కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకు కొద్దిగా ఆటంకం కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సర కాలంలో ఈ ప్లవనామ సంవత్సరం అనగా ఏప్రిల్ 13వ తారీఖు దగ్గర నుండి 2021 ఏప్రిల్ 13 దగ్గర నుండి 2022 మార్చి 31 వరకు కూడా మీ పరిస్థితి అంతా కూడా కొంత ప్రతి విషయంలో కూడా సందిగ్ధంగా ఉండే అవకాశం ఉంటుంది. గతంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సంవత్సరంలో పూర్తి అవడానికి అవకాశం ఉంటుంది. మీ కోరికలు సిద్ధించుటకు మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నాలు అనేవి కూడా అతి కష్టం మీద ఆ ప్రయత్నాలు అనేవి పూర్తి అవడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు అనుకున్నది ఒకటైతే అక్కడ జరగబోయేది మరొకటిగా ఉంటుంది. మీరు ఊహించిన స్థాయి పరీక్ష ఫలితాలు కానీ, ఉద్యోగ విషయం కానీ, వ్యాపారంలో కానీ, ఎటువంటి లావాదేవీలకు సంబంధించి కానీ, మరియు అన్ని విధాలా కూడా మీరు అనుకున్నది ఒకటైతే జరిగేది మరొకటిగా ఉంటుంది. మీరు ప్రయత్నం చేసింది ఒకదానికైతే మరొకటి మీకు ఎదురొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు అనుకున్నది కొంతపాటు వాయిదా పడడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి విషయాల్లో ఏంది ఇలా జరిగిందని కొంత మానసిక మనస్తాపానికి గురవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నం, విద్యకు సంబంధించి, గృహ ప్రయత్నానికి సంబంధించి, వ్యాపార ప్రయత్నానికి సంబంధించి అర్ధాశ్రమ శని ప్రభావం కారణం చేత కొంతమేర ఆలస్యం అవుతుంది జరుగుతుంది. భూపరంగా కొంత నష్టం కూడా వాటిల్లడానికి అవకాశం ఉంది. అయితే మీ యొక్క తండ్రి గారి ద్వారా లేదా పితరార్జితం పూర్వీకుల ద్వారా వచ్చినటువంటి ఆస్తులకు సంబంధించి కూడా కొన్ని వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. మన పూర్వీకుల ద్వారా వచ్చేటువంటి ధనంతో మనం ఏదైనా ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి చేద్దామని కొన్ని ప్లాన్ చేసుకుంటే అవి కూడా కొంత ఆటంకం, నిరాశపరిచే అవకాశం ఉంటుంది. మీ స్వశక్తితో, మీ సామర్థ్యంతోనే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే సంఘంలో చూసుకుంటే గౌరవ మర్యాదలకు అయితే ఎటువంటి లోటు ఉండదు, గౌరవ మర్యాదలు ఉంటాయి. అయితే ఎవరైతే గౌరవించారో వారి ద్వారా కొంత అపకీర్తి, కొన్ని నిందలు, కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. స్థాన మార్పులు, స్థాన చలనము చేసే ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, నివసించే గృహంలోనూ కూడా స్థాన మార్పులు అనేవి సంభవించడానికి, ప్రాంతం మార్పు అనేది సంభవించడానికి, కొన్ని ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మానసికంగా కొంత అశాంతి, ఎంత వచ్చినా, ఎన్ని పనులు అవుతున్నా కూడా ఏదో తెలియనటువంటి మానసికంగా అసంతృప్తి, నిరాశతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే కొన్ని ఊహించిన ప్రయాణాలు చేస్తుంటారు. ఆ ప్రయాణాల్లో కొంత వస్తు నష్టము, ధన నష్టము కానీ, ఆరోగ్య భంగము ఇటువంటివి సంభవించడానికి అవకాశం ఉంది. వాహన సంబంధమైన ప్రమాదాలు, దెబ్బలు తగలట, గాయాలవటం, రక్త దర్శనం లాంటివి కూడా కొంత జరగడానికి, అనారోగ్య సమస్యలు కొంత పరిస్థితి విషమంగా కూడా మారే పరిస్థితి కూడా కొంతమందిలో ఏర్పడడానికి అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి ఆరోగ్య విషయంలో. వాహనం నడిపేటప్పుడు కూడా కొంతమేర మీ జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా
ఇబ్బందుల నుంచి బయటపడటానికి, గండముల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఆర్థిక విషయాల్లో కొన్ని ఊహించినటువంటి మార్పులు సంభవిస్తాయి. కొంత రుణ బాధలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. నూతన రుణాలు చేయడానికి అవకాశం ఉంది. గతంలో చేసినటువంటి రుణాలు తీర్చడానికి మరలా కొత్తగా వేరే రుణం చేసి వారి యొక్క అప్పు తీర్చే పరిస్థితి కూడా కొంతమేర కనిపిస్తుంది. అయితే మా పరిస్థితి ఈ విధంగా ఉంటుందా, మరి అభివృద్ధి కలగదా, మరి ధనాదాయం ఉండదా, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఏంటి పరిస్థితి, మరి ఎలా అనుకునే మీకు మనసులో ఒక ప్రశ్న వచ్చే సమయానికి ఆ ప్రశ్నకు సమాధానంగా ఒక మంచి అవకాశం అనేది తలుపు తడుతుంది. ఆ అవకాశం ద్వారా ఈ రుణ బాధల నుంచి కానీ, ఆర్థిక ఇబ్బందుల నుంచి కానీ కొంతమేర, పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతమేర బయటపడటానికి ఆస్కారం, అవకాశం కూడా లభిస్తుంది. దాంతో మీకు ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. అయితే ఈ మిత్రుల్లో ఒక స్నేహితుడి వల్ల మీరు ఈ సంవత్సర కాలంలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడానికి, ధన నష్టం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. మీ పక్కనే మిమ్మల్ని నమ్మి మోసగించేవారు ఉంటారు. వారిని గ్రహించి ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. అలాగే కుటుంబ పరంగా, గృహోపకరణాలకు సంబంధించి, కుటుంబంలోని ఆరోగ్యానికి సంబంధించి కొంత ధనవ్యయం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామికి సంబంధించి కొంత ధనాన్ని వెచ్చించే అవకాశం కూడా కనబడుతుంది. జీవిత భాగస్వామి యొక్క అనుకూలత, మరి జీవిత భాగస్వామికి సంబంధించిన బంధువర్గం వారి వల్ల మీకు అనుకూలత, ధనప్రాప్తి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. వారి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా మీకు అందే అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించి కొన్ని శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది. సంతానం గురించి మన గృహంలో శుభకార్యాలు చేపట్టే అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించి, విద్యకు సంబంధించి కానీ, సంతానం విదేశాలకు సంబంధించి కానీ ప్రయత్నాలు, వాటికి సంబంధించిన విషయాలు కొంత ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే సంతానానికి సంబంధించి కొంత అనారోగ్య సమస్యలు, వాటికి సంబంధించి కొంత ధనవ్యయం అనేది మాత్రం తప్పదు. అయితే సుదూర ప్రాంతాలు ప్రయాణాలు, కొన్ని అవకాశాలు, అనగా విద్యార్థులకు విదేశీ ప్రయత్నాలు ఈ సంవత్సరంలో కలిగే అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు, పుణ్యక్షేత్ర సందర్శనం, ఇటువంటివనేవి కూడా ఈ సంవత్సర కాలంలో ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మీరు ఈ సంవత్సరంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి, జాగ్రత్త పడాల్సిన విషయం, ఇతరులకు హామీగా కానీ, జామీగా కానీ ఉండటం మంచిది కాదు. స్నేహితుల వల్ల కానీ కొన్ని నష్టములు, ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. అందువల్ల ఈ సంవత్సర కాలంలో ఎవరికి హామీగా ఉండటం కానీ, మధ్యవర్తిత్వం కానీ చేయడం అనేది అంత మంచిది కాదు. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు కొంత సుదూర ప్రాంతాలకు అభివృద్ధితో కూడుకున్నటువంటి బదిలీలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. ధనాభివృద్ధి కలుగుతుంది. గతంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులకు పరిష్కార మార్గం దొరుకుతుంది. అలాగే కొద్ది రోజులు ఉద్యోగస్తులు కుటుంబానికి దూరంగా వెళ్ళవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే వారందరికీ కూడా పై అధికారుల వల్ల కొన్ని వేధింపులు, ఇబ్బందులు, కొంత అవమానకరమైన పరిస్థితులు కూడా ఏర్పడటానికి, మానసిక అశాంతి ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది కానీ సంతృప్తికరంగా ఉండదు. అది పర్మనెంట్ కాలేదని, మనం ఊహించినటువంటి ఉద్యోగం రాలేదని కొంతమేర మానసికంగా సంతృప్తి లేక, వేరే ఉద్యోగం మారలేక కొంత మనస్తాపం చెందే అవకాశం ఈ సంవత్సర కాలం అంతా ఉంటుంది. అయితే ఈ సంవత్సరం వరకు కూడా వచ్చినటువంటి ఉద్యోగం చేసుకుంటే రాబోయే కాలంలో మంచి ఉన్నత స్థితి కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ధనాదాయం మెరుగుపడుతుంది. వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు. ఆ యొక్క అవకాశంలో ప్రవేశించి మీ యొక్క ఉద్యోగరీత్యా ధన సంపాదనకు అడుగులు వేయవలసిందిగా తెలియజేస్తున్నాం. రాజకీయ రంగం వారికి గురు, శని బలం బాగా ఉంటుంది. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు, రాజయోగం అనగా ఉన్నత శ్రేణి యొక్క పదవి
పదవి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి ధనాదాయం కానీ, ధనప్రాప్తి కానీ, మరియు టెండర్లు, కాంట్రాక్టులు, గవర్నమెంటు ప్రమోషన్లు కోరుకునే వారు కూడా కొంతమేర అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క అభివృద్ధి ప్రయత్నాల్లో భాగంగానే కొన్ని అకారణమైనటువంటి అనుకోని కలహములు, అపనందలు కూడా కలుగుతాయి. వాటిని గనక అధిగమిస్తే మీకు పదవి, అభివృద్ధి, ఉన్నత స్థితి కూడా తప్పకుండా కలగడానికి ఈ సంవత్సరం తులారాశి వారికి అవకాశం ఉంటుంది. కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. సినిమా రంగం వారికి మరియు ఈ యొక్క కళాకారులందరికీ కూడా కొంత తులారాశి కనుక అభివృద్ధి, అనుకూలత, గుర్తింపు, ధనాదాయం మెరుగుపడటం జరుగుతుంది. అయితే కళాకారులు కొంతమందికి మాత్రం వారు చేసే యొక్క వృత్తిలో ఆటంకాలు, చేతి వరకు వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోయే పరిస్థితి కూడా కొంతమేర ఉంది. వ్యాపారస్తులకు ఈ సంవత్సర కాలం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. పరిశ్రమల వారికి కొంత నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉంటుంది. ఆయా పరిశ్రమల్లో అగ్నిగండము, కొన్ని యంత్రములకు సంబంధించిన ఇబ్బందులు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇనుము, ఇసుక, బిల్డింగ్ మెటీరియల్స్ వ్యాపారదారులందరికీ కూడా కొంత అనుకూలంగా ఉంటుంది. కిరాణా, హోటల్, కూరగాయల వారికి విశేషంగా ధనాదాయం అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ వ్యాపారాలు చేసేవారికి కొంత నష్టం అనేది తప్పదు. అలాగే ఫైనాన్స్ రంగం వారికి కూడా కొంతమేర ఆటంకాలు, కొంత ధన నష్టం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. అకారణమైన కేసులు, ఇబ్బందులు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్ వారికి కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా కొంతమేర ధనాదాయం బాగుంటుంది. పరిస్థితులన్నీ కూడా ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంటుంది. సరుకు నిల్వ చేసే వారందరూ కూడా అనుకూలంగా ఉంటుంది. ట్రావెల్స్ రంగం వారికి కొన్ని ఇబ్బందులు అనేవి సంభవించే అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించాలి. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగుంటుంది. చదువుపై శ్రద్ధ వహిస్తారు. జ్ఞాపక శక్తి మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. అష్టమ రాహు ప్రభావం చేత స్వల్పంగా కొన్ని గాయాలు, కొన్ని కలహాల ద్వారా చిన్న అనారోగ్యాల ప్రభావం కారణం చేత పరీక్షా సమయానికి హాజరు కాలేక పరీక్షల్లో కొన్ని ఆటంకాలు సంభవించి కొంతమేర ఇబ్బందులు పరీక్షల పరంగా కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే కొంతమందికి మాత్రం క్యాంపస్ సెలక్షన్లోనూ కొన్ని ఉద్యోగాలు అనేవి రావటం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం కూడా ఉంటుంది. చదువులో మంచి ర్యాంకులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నిర్మాణ సంబంధమైన విద్యకు సంబంధించిన వారు, వైద్య విద్యకు సంబంధించిన వారికి కొంతమేర అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా దిగుబడి కొంత తగ్గటం వల్ల ధనాదాయం కూడా కొంత ఆశించినంత ఫలితాలు రాకపోవచ్చు. రుణాలు కూడా తీర్చలేని పరిస్థితి ఏర్పడుతుంది. కౌలుదారులకు కూడా కొంతమేర ఆ యొక్క పంట ద్వారా వచ్చే ధనాదాయం మీద ఆశ అనేది కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అయితే రెండవ పంట కన్నా కూడా మొదటి పంటలోనే కొంత ధనాదాయం అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమయంలోనే రెండో పంట కోసం పెట్టుబడి పెట్టే సమయంలో కొంత ఆచితూచి వ్యవహరించడం ద్వారా ధన నష్టం కలగకుండా బయటపడటానికి అవకాశాలు ఉంటాయి. చేపలు, రొయ్యలు మరియు కోళ్ల ఫామ్స్, డైరీ ఫామ్స్ వారికి అందరికి కూడా లాభాలు అనేవి ఏర్పడటానికి అవకాశం ఉంది. అన్ని విధాలా కూడా యోగవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే చిన్నపాటి ఇబ్బందులు అనేవి సంభవిస్తాయి. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు జనాకర్షణ కలుగుతుంది, ధనాదాయం పెరుగుతుంది. అలాగే ఈ యొక్క రాశిలో ఉన్న అందరూ కూడా స్త్రీ పురుషులకు, పిల్లలకు అందరికి కూడా ప్రతి పని అన్నీ కూడా మీరు నిర్ణయించుకున్నది ఒకటైతే జరిగేది మరొకటిగా జరుగుతూ విజయం వస్తుంది, కానీ సంతృప్తికరంగా ఉండదు. అలాగే మీ పేరుతో కొన్ని స్థిరాస్తులు రావటం, మీరు కూడా కొన్ని కొనుగోలు చేసుకోవటం, నూతన గృహ నిర్మాణం కానీ, గృహప్రవేశం కానీ, అలాగే గృహంలో శుభకార్యాలు అనేవి తలపెట్టడానికి ఈ సంవత్సరం అవకాశం ఎక్కువగా ఉంది. శుభవార్తలు వింటారు. తులారాశి వారికి వివాహం కానివ్వంటి స్త్రీలు కానీ, పురుషులు కానీ వివాహ యోగం జరగడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం వెళ్ళబోయేలోపు వివాహం జరిగి తీరుతుంది. అలాగే సంతానం లేని వారికి కూడా కొంతమేర మీ రాశి నుంచి పంచమ స్థానంలో గురు సంచారం కారణం చేత సంతాన ప్రాప్తి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే పూర్వీకుల ద్వారా వచ్చేటువంటి ఆస్తులు ఎప్పటి నుంచో ఆటంకాల్లో ఉన్నవి, అవి కూడా మీకు కోర్టు నిర్ణయం కోసం ఎదురు చూసే మీకు కోర్టు అనుకూలంగా మీకు ఫలితం ఇచ్చే అవకాశం కూడా ఈ మాసం అలాగే ఈ సంవత్సరం
సంవత్సర కాలంలో మీకు ఈ సంవత్సర కాలంలో కోర్టు తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ పూర్వీకుల ద్వారా కొన్ని మరణ వార్తలు వినటం, సూతకాదులవి కూడా కలిగే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ఊహించినటువంటి ప్రయాణాలు, తీర్థయాత్రలు కూడా చేస్తుంటారు. ధనాదాయం కూడా మీకు అవసరానికి సరిపడ ధనాదాయం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ సంవత్సర కాలంలో సెప్టెంబర్ నెలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని దాన ధర్మాదులు కూడా నిర్వహిస్తుంటారు. అలాగే మీరు వద్దనుకున్నా సరే కొన్ని శుభకార్యాలకు మీకు పెత్తనం అనేది రావటం అనేది, ముఖ్య స్థానం అనేది ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా తులారాశి వారు ఈ సంవత్సర కాలం అంతా కూడా వ్యాపార విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ, వాహన విషయంలోనూ, ప్రయాణాలు చేసేటప్పుడు ఆరోగ్య విషయంలోనూ కొంత జాగ్రత్త అవసరం. కొన్ని వీటిల్లో మాత్రం కొన్ని నష్టాలు, ఇబ్బందులు, ఆటంకాలు, అనారోగ్య సమస్యలు, గండములు కూడా సంభవించడానికి అవకాశం ఉంది. మరియు భార్యాభర్తల మధ్య అనుకూలత అనేది మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. పెద్ద తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఏముండవు. పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. కనుక ఈ సంవత్సరం మీరు చేయవలసినటువంటి పరిహారాలు, ప్రతినిత్యము కూడా సూర్య నమస్కారం చేసుకోవటం, ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆలయం ఉంటే లక్ష్మీదేవి ఆలయానికి కానీ లేదా అమ్మవారి ఆలయానికి కానీ వెళ్ళి అమ్మవారికి ఆవు నెయ్యితో దీపారాధన చేసి ధ్వజస్తంభం దగ్గర అమ్మవారికి 20 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోవటం, అలాగే ప్రతి గురువారం నాడు సాయిబాబా వారి దేవాలయం కానీ స్వామివారిని సందర్శించడం, ప్రతి శనివారం నాడు శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించడం, అలాగే అవకాశం ఉంటే తైలాభిషేకంతో పాటు ప్రతి శనివారం నాడు పరమేశ్వరుడికి శివునికి రుద్రాభిషేకం చేయించడం, ప్రతి అమావాస్య నాడు శివునికి రుద్రాభిషేకం చేయించడం, అమ్మవారికి కుంకుమార్చన చేయడం ద్వారా శుభఫలితం కలుగుతుంది, అనుకూలత ఏర్పడుతుంది. బాగా ఒత్తిడి అనుభవిస్తున్న వారు మాత్రం ఉద్యోగంలో ఆటంకాలు కలుగుతున్నా, వివాహంలో ఆటంకాలు కలుగుతున్న వారు, సంతానంలో ఆటంకాలు కలుగుతున్న వారు, ప్రయత్నాలన్నీ కూడా బాగా విఫలం అవుతున్న వారు, ప్రతిబంధకాలు ఎక్కువగా ఉన్నవారు ఈ సంవత్సర కాలంలో సంవత్సరం ప్రారంభం దగ్గర నుంచి కూడా శనికి, గురుగ్రహానికి, రాహుకేతువులకు కూడా జపము, హోమము, గ్రహ పూజ, దానములు చేయడం ద్వారా శుభఫలితం కలుగుతుంది, అనుకూలత ఏర్పడుతుంది. పనుల్లో బాగా ఆటంకాలు కలుగుతున్న వారు, ద్వితీయ స్థానంలో ధనస్థానంలో ధన సంబంధమైన ఒత్తిడి బాగా అనుభవిస్తున్నవారు, ఏదైనా బ్యాంకు లోన్లు వాటి గురించి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆటంకాలు సంభవిస్తున్నవారు తులారాశి వారు ఒక 4 నెలల పాటు సంకటహర చతుర్థి నాడు వినాయకునికి హోమాన్ని జరపడం ద్వారా ఆ పనులనేవి త్వరగా అయి అనుకూలత, ధనయోగం కూడా తప్పకుండా కలిగి తీరుతుంది. ఓం శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.